హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో 9వ తరగతి తెలుగులో 10వ పాఠం వాగ్భూషణం అనే పాఠం గురించి నేర్చుకుందాము. ఈ పాఠాన్ని రచించింది ఇరివెంటి కృష్ణమూర్తి. మాటల కోటలు గట్టి మహారాజుగా మసులుతాడొకడు. మాట చేటలతో మనసు చెరిగిపోతాడొకడు. మాటలు బాటలు వేస్తాయి, మాటలు పాటలు రాస్తాయి. మాటలు లేకపోతే కవిత లేదు, గానం లేదు, నాగరికత లేదు, నవ్యత లేదు, జాగృతి లేదు, చైతన్యాకృతి లేదు. వెలుగును చూపించేది, విశ్వాన్ని నడిపించేది వాక్శక్తి, వాగ్రక్తి అని అన్నది వేముగంటి నరసింహాచార్యులు. పాఠం ఉద్దేశాన్ని కూడా తెలుసుకుందాం. ఉపన్యసించడం గొప్ప కళ. మంచి వక్త కావాలంటే ఎలాంటి సూచనలు పాటించాలి? ఉపన్యాసం కోసం ఎట్లా తయారు కావాలి? ఎట్లా మాట్లాడాలో తెలియజేస్తూ విద్యార్థులను మంచి వక్తలుగా తయారు చేయాలన్నదే ఈ పాఠం ఉద్దేశము. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠము వ్యాస అనే ప్రక్రియకు చెందినది. డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి రాసిన వాగ్భూషణం భూషణం అనే పుస్తకంలోనిది. కవి పరిచయాన్ని తెలుసుకుందాము. డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి 1930లో మహబూబ్నగర్లో జన్మించాడు. సంస్కృతాంధ్రాంగ్ల, ఉర్దూ, హిందీ భాషల్లో చక్కని ప్రవేశం కలవాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యులుగా పనిచేశాడు. యువభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థకు అధ్యక్షులుగా, ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సంస్థల కార్యదర్శిగా, తెలంగాణ రచయితల సంఘ కార్యదర్శిగా పనిచేశాడు. మహబూబ్నగర్లోని శ్రీ సీతారామాంజనేయ గ్రంథాలయం ద్వారా హైదరాబాదు రాష్ట్ర విమోచనోద్యమంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించాడు. తెలుగు, ఉత్తర భారత సాహిత్యాలు, చాటువులు, వాగ్భూషణం, వేగుచుక్కలు, వెలుగుబాటలు, అడుగుజాడలు, వెలుగు చూపే తెలుగు పద్యాలు, దేశమును ప్రేమించుమన్న మొదలగునవి ఈయన రచనలు. కవి సమయములు ఇతని సిద్ధాంత గ్రంథం. ఎన్నో కథానికలను, వచన కవితలను రాశాడు. పఠనీయం శీర్షికతో 39 ఉత్తమ గ్రంథాల పరిచయాలను రాశాడు. 1989లో పరమపదించాడు. పాఠం యొక్క ప్రవేశికను తెలుసుకుందాము. మాట్లాడడం మనిషికి మాత్రమే లభించిన మంచి వరం. మాటలను అందంగా ఒక పద్ధతి ప్రకారం అనుకున్న అంశం మీద అల్లుకొని మాట్లాడితే అది ఉపన్యాసం అవుతుంది. ఉపన్యాసం ఒక కళ. మాట్లాడే నైపుణ్యం ఉపన్యాస కళను పెంపొందించడమే కాక ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. ఇది మాట్లాడే కళపై ఎట్లా పట్టు సాధించాలనే ప్రశ్నకు సమాధానమే ఈ వ్యాసము. వక్తృత్వం ఒక కళ, ఒక విద్య. శ్రద్ధతో, సాధనతో అలవడే కళల్లో ఇది ఒకటి. ప్రతి మనిషిలో అంతర్లీనంగా ఈ శక్తి ఉంటుంది. అది ఉద్దీప్తం అయినప్పుడు అతడు వక్త అవుతాడు. అన్ని శక్తి సామర్థ్యాలకు కేంద్రం మనస్సు. ఎన్నో శక్తులు అందులో నిక్షిప్తమై నిద్రాన్నమై ఉంటాయి. వాటిని ఉత్తేజపరచడం వల్ల, మేల్కొల్పడం వల్ల అవి బయల్వడి తమ ప్రభావాన్ని, మహిమలను ప్రదర్శిస్తాయి. జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే, ముందుకు సాగిపోవాలనుకుంటే ఇతరులను ఆసరా తీసుకొని అలవాటును మానుకోవలసి ఉంటుంది. తనలోని ప్రత్యేకతను ప్రదర్శించే ప్రయత్నం చేయడమే పౌరుషం. తనకు కలిగిన భావాలను శక్తివంతంగా ప్రసారం చేయదలుచుకున్నప్పుడు వక్తృత్వం విశేషంగా ఉపయోగపడుతుంది. సంఘంలోని ఎన్నో అపోహలను, దురూహాలను పోగొట్టగలుగుతుంది. దేశాన్ని, సంఘాన్ని కలవరపెడుతున్న సమస్యలకు తాను పరిష్కారం చూపాలనుకున్నప్పుడు మౌనం కంటే భాషణం మంచి సాధనం. జీవితంలో వాక్శక్తి నిర్వహించే పాత్ర
అమేయమైనది. కొంత సాహించి, కొంత ప్రయత్నించి తనలోని పఠనశక్తిని వెలికితీసి ప్రయోగించవలె. ఏమాత్రం సాహసం చేయకపోతే మనిషి పరభాగ్యోపజీవిగా దుఃఖాన్నే అనుభవిస్తాడు. రహస్యానికి తల ఒగ్గుతాడు. బహిరంగంగా మనిషిపైన ఎప్పుడైనా ఒత్తిడి చేయగలడేమో కానీ మనస్సును ఏమీ చేయలేడు. అభ్యుదయ పదంలో మనిషి తాను సాగుతున్నప్పుడు తనకు ఎదురవుతున్న కష్టాలను, తనను వరిస్తున్న విజయాలను ఇతరులకు సమంజసమైన పద్ధతిలో చెప్పడం వల్ల సమాజానికి ఎంతో మేలు చేకూరుతుంది. కనుక వక్తృత్వ శక్తి వైయక్తిక ప్రయోజనాలకే కాదు, సామాజిక ప్రయోజనాలకు కూడా తోడ్పడుతుంది. వాక్శక్తి మనిషికి వరప్రసాదం. మనిషికి పశువుకి భేదం ప్రధానంగా వాక్కు వల్లనే కలుగుతుంది. ఇది తప్ప మనుషులకు పశువులకు అన్ని లక్షణాలు ఒక్కటే. ఆహారం కోసం నోటిని, శ్వాస కోసం ముక్కును సృష్టికర్త ఏర్పాటు చేసినాడు. అయితే మనిషి తన తెలివితేటల వల్ల భాషను సృష్టించుకున్నాడు. భాష సహజం కాదు, కృత్రిమం. అలవాటు మనిషి మారుతున్న కొద్దీ అది మారుతూ ఉంటుంది. ఆ భాషలో నైపుణ్యాన్ని సంపాదించుకోవడం మనిషి చేతుల్లోనే ఉంది. భాషా ప్రయోగం ఎన్నో రకాలుగా ఉంటుంది. మాట్లాడగలగడం అందులో ఒకటి. మాట ఎంత క్లుప్తంగా, ఎంత అర్థవంతంగా, ఎంత అందంగా, ఎంత వినసొంపుగా ఉంటే అంత శక్తివంతమవుతుంది. శక్తిని బట్టి సాక్షాత్కారం. మాటకున్న శక్తి అనంతం, అప్రతిహతం. అది జాతికి దేశాన్ని జాగరితం చేస్తుంది, ధర్మాభిరతిని కలిగిస్తుంది, మండుతున్న ద్వేషనలాన్ని ఆర్పివేస్తుంది. మంచి వాక్కు కల్పతరువు. వక్తృత్వ శక్తి ఆత్మశక్తికి మరో పేరు. ఆ శక్తిని గుర్తించడంలోనే ఉంది మానవుని జీవిత సాఫల్యం. వివేకానంద స్వామి ఒక ప్రసంగంలో దైవం పైన విశ్వాసం లేని వాళ్ళతో తనకు ఆసక్తి లేదని, ఆత్మవిశ్వాసం లేని వాళ్ళను చూస్తే తనకెంతో బాధ కలుగుతుందన్నారు. నిజంగా ఆత్మవిశ్వాసమే ఉంటే దీనుడై పడి ఉండడు. తన మనశ్శక్తులను నమ్మి వాటిని మేల్కొల్పగలిగితే అతన్ని అదృష్టం వెదుక్కుంటూ వస్తుంది. మనిషి మనస్సు, వాక్కు, శరీరం ఏ విధంగా నడుచుకుంటాయో అదేవిధంగా అతని అదృష్టం కూడా రూపుదిద్దుకుంటుంది. కనుక ప్రయత్నమే తపస్సు. వక్తృత్వ కళలో ఎవరైనా మంచి నేర్పు సంపాదించుకోవచ్చు. గణకులు, వ్యాపారులు, వైద్యులు, న్యాయవాదులు, కమిషన్ ఏజెంట్లు, హోటళ్ళు వాళ్ళు, సాంఘిక కార్యకర్తలు, రైల్వే పనివారు, ప్రచురణకర్తలు, ఇంకా ఎన్నో వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఈ కళను నేర్చుకోవచ్చు. తమ భవిష్యత్తును బంగారు బాటపై నడిపించుకోవచ్చు. అందరికీ ఈ కళను నేర్చుకునే అధికారం ఉన్నది. అందరి వాక్కులో అద్భుత శక్తి ఇమిడి ఉన్నది. ప్రతి వ్యక్తి నిరంతర ప్రయత్నం వల్ల ఈ కళలో కౌశల్యాన్ని సంపాదించుకోగలుగుతాడు. ఇక ఈ కళను అలవర్చుకునే పద్ధతులను వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ కళను నేర్చుకోవడానికి ఎంతవరకు చదువుకోవాలి అన్న ప్రశ్నకు సరైన సమాధానం చెప్పడం కష్టం. గొప్ప విద్వాంసులు కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ కొద్దిపాటి అక్షర జ్ఞానం ఉన్నవారు స్పష్టంగా అందమైన భాషలో మాట్లాడడం మన అనుభవంలో ఉన్న సంగతే. నిరక్షరాస్యులైన గ్రామీణులు ఎందరో ఈ కళలో ఆరితేరిన వాళ్ళుగా మనకు కనిపిస్తారు. శ్రోతలను వాళ్ళు ఆకట్టుకుంటారు. వాళ్ళ మాటలను ఎంతో శ్రద్ధతో, ఉత్సాహంతో వింటున్న శ్రోతలను చూస్తుంటే మన ఆశ్చర్యానికి అంతుండదు. వక్తృత్వ కళ ప్రయోజనాత్మకమైనది. శ్రోతలకు నమ్మకం కలిగించడం దీని లక్ష్యం. విద్యార్థులు
అన్ని కళల కంటే ఉత్తమమైన ఈ కళ పట్ల ఉదాసీనంగా ఉండడం దిగ్భ్రాంతిని కలిగిస్తున్నది. చదువుతో నిమిత్తం లేకుండా వక్తృత్వ కళ అలవడుతుందనే మాట వాస్తవమే. అయినా విద్వత్తు లేని వక్తృత్వం ఎంతో కాలం అంతటా రాణించదు. సమున్నత ప్రమాణాలను అందుకోలేదు. విషయ గంభీర్యానికి, సముదాత్త భావ ప్రసరణానికి ఉపయోగపడలేదు. మంచి వక్త కావడానికి విద్యా విజ్ఞానాల అవసరం అంతగా లేకపోయినా కొంత మాత్రమైన విద్య ఉండడం అవసరం. చదువు లేకుంటే తన దృక్పథాన్ని తర్కబద్ధంగా వక్త ప్రకటించలేడు. చదువెంత వస్తే అంత యోగ్యత ఉంటుంది. చెప్పిన మాటల్లో గాంభీర్యం ఉంటుంది, సంస్కారం ఉంటుంది. కళలు, సాహిత్యం, ఇతిహాసం, దర్శన శాస్త్రాలు, రాజకీయాది సాంఘిక శాస్త్రాల పరిచయం, పరిశోధన పటిమ ఇవన్నీ వక్త ఉపన్యాసాన్ని సజీవంగానూ ప్రభావోపేతంగానూ చేస్తాయి. మీకు అబ్బిన చదువు, మీకున్న కొద్దిపాటి అనుభవంతో మీరు ఈ కళను నేర్చుకోవచ్చు. ఎప్పుడైనా మనకు పనికి వచ్చే సామర్థ్యం వేరు, మాట్లాడవలసి వచ్చినప్పుడు పనికి వచ్చే సామర్థ్యం వేరు. మాట్లాడేటప్పుడు మనం ఎన్నో మర్చిపోతాము. మనకు బాగా జ్ఞాపకం ఉన్నాయన్న నమ్మకం కూడా ఒక్కొక్కసారి ఉడిగిపోయి సరిగ్గా మాట్లాడే సమయానికి మరుపు తట్టుతుంది. ఈ సందర్భంలోనే చాలామంది జ్ఞాపకశక్తి పనిచేయలేదు. శ్రోతలలో ఒక్కొక్కసారి మీకంటే ఎక్కువ తెలిసినవారుంటారు. మీరు మాట్లాడుతున్న అంశాలలో దోషాలున్నాయనే సంగతి తెలిసి కూడా మౌనం వహిస్తారు. కారణం మాట్లాడే సాహసం లేకపోవడమే. ఎక్కువ చదువుకోలేదని మీరు సభలో ఒక మూల నక్కి కూర్చోకండి. ఇది ఆలోచనలను, వ్యక్తిత్వాన్ని చంపుకోవడం అవుతుంది. మీకు ఒక వచశ్శైలి ఉందని, మీకు ఒక పద్ధతి ఉందని మీరనుకోండి. మీ దృక్పథాన్ని అందరి ముందు పెట్టే అధికారం మీకుందని తెలుసుకోండి. సరళమైన భాషలోనే మీ భావాలను ప్రకటించడానికి ప్రయత్నించండి. భయాన్ని, అనుమానాన్ని వదులుకున్నవాడు వక్తగా రూపొందడంలో ఏమీ సందేహం లేదు. శ్రోతల ఎదుట ఉపన్యాసం చేయడం నవ్వులాట కాదు, ఇది సాహసం. సభలో మాట్లాడకపోవడానికి కారణం భయం. మనిషి అన్ని వేళలలోనూ భయపడడు. అతడు భయపడే సందర్భాలు కొన్నే ఉంటాయి. భయం మన చైతన్య లక్షణం కాదు. మనస్సు అజ్ఞాతంగా ఉన్నప్పుడే భయం చొరబడుతుంది. ఈ భయాన్ని వదిలిపెట్టండి. సంకుచిత మనస్తత్వాన్ని, స్వార్థాన్ని, ఆత్మవంచనను, క్షుద్రత్వాన్ని, సుఖాలకు లొంగిపోయే బలహీనతలను దూరం చేసుకోండి. సభలో నిలిచి మీ మనస్సులో ఉన్న భావాన్ని జడుసుకోకుండా, బిడియపడకుండా అనండి. ధారా ప్రవాహంగా అనండి. మీరేం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అనే చింతను వదిలిపెట్టండి. అన్నిటికంటే ముందు అనవసరమైన భయాన్ని మనసులో నుంచి తీసేయండి. నిర్భయుడు అజేయుడు కదా. భయాన్ని వదులుకుంటే చాలు. భాషలో స్పష్టత వస్తుంది. 4-5 సార్లు సభలో ప్రసంగించడానికి భయాన్ని వదిలి ప్రయత్నించండి. ఆ తర్వాత మాట్లాడే అవకాశం కోసం మీరే ప్రయత్నాలు చేస్తారు. ప్రజల మనఃప్రవృత్తులను అర్థం చేసుకొని సహృదయంతో చేసిన ఉపన్యాసం శ్రోతలకు రసానందాన్ని పంచిపెడుతుంది. సహృదయులైన వక్తలు సాహిత్య ప్రచారానికి ఎక్కువగా ఉపయోగపడతారు. శ్రోతల హృదయాలలో ఆర్ద్రతను, రసికతను కలిగిస్తారు. సహృదయుని ఉపన్యాసంలో ఆవేశం కట్టలు తెంచుకొని పారుతుంది.
కొన్ని సందర్భాలలో ఉపన్యాసాల వల్ల ప్రజా హృదయాలలో ఆవేశం పొంగులెత్తుతుంది. అగ్నిపర్వతాలు ప్రజ్వలిస్తాయి. కన్నీటి మున్నీటిలో తలమునకలవుతారు. కార్యోన్ముఖులవుతారు. నవరసభరితారంగ తరంగులవుతారు. ఒక వాగ్మి ఉపన్యాసం మహత్తర ఐతిహాసిక ఘట్టంగా ప్రజాహృదయాలలో నిలిచిపోతుంది. ధృతరాష్ట్రుని కొలువులో శ్రీకృష్ణుడు చేసిన ఉపన్యాసం, విశ్వమత మహాసభలో వివేకానంద స్వామి చేసిన ఉపన్యాసం, పెటిన్బర్గులో అబ్రహాం లింకన్ చేసిన ఉపన్యాసం, మన స్వాతంత్ర సమరం ముమ్మరంగా జరుగుతున్న దినాలలో బిపిన్ చంద్రపాల్, మౌలానా ఆజాద్, సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ వంటి ధీరోదాత్తులు ఉపన్యాసాలు ఈ కోవకు చెందినవే. మహోత్సాహంతో మాట్లాడుతున్నప్పుడు, ఉత్తేజకరమైన భావాలను ప్రకటిస్తున్నప్పుడు మనస్వి అయిన వక్త కన్నులలో, కనుబొమ్మలలో, చేతులలో, ముఖంలో కొన్ని విశేషమైన కదలికలు కనిపిస్తుంటాయి. అయితే ఆ ప్రభావాన్ని ప్రకటించడానికి ఏ కదలిక అవసరం అన్న ప్రశ్నకు సమాధానం దొరకడం కష్టం. సమాధానం నృత్యశాస్త్రంలో దొరకవచ్చు, కానీ ఈ అంగసంచాలనం వైయక్తికం. ఇందులో ఒక పద్ధతి హృదయోద్భూత భావ ప్రకటనం. వక్త తన భావాలను ప్రకటిస్తున్నప్పుడు అంగాంగ విన్యాసం చెయ్యాలనే నియమం ఏదీ లేదు. అవి సహజంగానే జరిగిపోతూ ఉంటాయి. ఏమాత్రం కదలకుండా పరిమితమైన అంగవిన్యాసం చేస్తూ స్తంభంలా నిలబడి ప్రసంగించిన వక్తలు లేకపోలేదు. ఏ విషయాన్ని గురించి ప్రసంగించాలి, ఉపన్యాస సందర్భంలో ఏ అంశాన్ని వదిలిపెట్టాలి, ఏ అంశానికి ప్రాధాన్యం ఇవ్వాలి, ప్రభావం ప్రకటించడానికి ఏ శబ్దాలను ప్రయోగించాలి, ఎలాంటి శబ్దాలంకారాలను ఉపయోగించుకోవాలి, ఏ అంశాలను పునశ్చరణ చేయాలి, ఈ విషయాలనన్నిటినీ వక్త వివేకంతో పరిశీలనం చేసుకొని తగిన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. కన్నులకు కట్టినట్టు ఒక అంశాన్ని అభివర్ణించి చెప్పడంలో వక్త చాలా మెలకువతో ప్రవర్తించవలసి ఉంటుంది. తన మనస్థితిని నిగ్రహించుకుంటూ శ్రోతల సంస్కారాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రసంగించవలసి ఉంటుంది. మీరు మాట్లాడడానికి నిలిచి ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు మరచి వక్తవ్యాంశం మీదనే మనస్సును కేంద్రీకరించండి. మీ వేషాన్ని, మీ స్థితిని మరచి భావ ప్రకటనకు పూనుకోండి. వక్తవ్యాంశం పట్ల తన్మయత్వం ఎంత గంభీరంగా ఉంటుందో శ్రోతలు అంత శ్రద్ధాసక్తులతో వినే ప్రయత్నం చేస్తారు. వక్తకు పదజాలంతో చక్కని పరిచయం ఉండాలి. వాచ్య, లక్ష్య, వ్యంగ్యార్థాలతో పరిచయం ఉండాలి. అప్పుడే తన మనోభావాలను అతడు చక్కగా అభివ్యక్తం చేయగలడు. వ్యంగ్యార్థమే ధ్వని. ఇదే కావ్య సర్వస్వం. వాచ్యార్థం వల్ల కలిగే ఆనందం కంటే వ్యంగ్యార్థం వల్ల కలిగే ఆనందం విశిష్టమైనది. వ్యంగ్యార్థం ప్రతిపాదనం లేని భావ సముదాయం చాలా సందర్భాలలో వక్తకు గౌరవం తెచ్చిపెట్టదు. తన మనోభావాలను వ్యక్తం చేసే శబ్దజాలం ఉన్న వ్యక్తి తన ఉపన్యాసాన్ని తన ఇష్టప్రకారం చమత్కార స్ఫోరకంగా మలచి అందిస్తాడు. కావ్యం వలనే ఉపన్యాసం కూడా వ్యంగ్యార్థాన్ని ఆశ్రయించినప్పుడే ఉత్తమ ఉపన్యాసం అవుతుంది. వక్తకు సమానార్థకాలతోనూ పర్యాయవాచకాలతోనూ చక్కని పరిచయం ఉండాలి. అప్పుడే అతను యథోచితంగా వాటిని ప్రయోగించుకోగలుగుతాడు. నిర్దిష్టమైన సుపరిష్కృతమైన వాక్యం బహుదా ప్రశంసాపాత్రమవుతుంది.
ఏదైనా అంశాన్ని గురించి ప్రసంగం చేయాలనుకున్నప్పుడు మొట్టమొదలు ఆ విషయానికి సంబంధించిన సమాచారాన్ని, అధ్యయన సామగ్రిని సాధ్యమైనంత ఎక్కువగా సమకూర్చుకోండి. పుస్తకాలు చదివి, పత్రికలు చూసి, అనుభవజ్ఞులతో సంప్రదించి ఆ వక్తవ్యాంశాన్ని గురించిన పరిజ్ఞానాన్ని బాగా సంపాదించుకోండి. మీ దగ్గర ఎంత సామాగ్రి సమకూరుతుందో, మీకు ఎంత జ్ఞానం జీర్ణమవుతుందో అంత మీరు నిర్భయంగా, నిస్సంకోచంగా ప్రసంగించడానికి వీలవుతుంది. లేకపోతే మాట్లాడేటప్పుడు తడబాటు తప్పదు, ఓటమి తప్పదు. తమలో ఒక న్యూనతాభావం వల్ల మనస్సులో మౌనంగా నక్కి కూర్చుంటుంది. అనుక్షణం అనుమానాల దాడికి గురి అవుతారు. అప్పుడప్పుడు తమ విషయాన్ని వదిలి వ్యర్థంగా ఇతర అంశాలను గూర్చి మాట్లాడుతూ ఉంటారు. అతని వాగ్ధార ఎక్కడైనా ఆగిపోవచ్చు. చెబుతూ ఎక్కడో ఆగిపోతారు. అనుమానం నీళ్లు నమిలిస్తుంది. అందుకోసం ప్రసంగించడానికి పూర్వం సాధ్యమైనంత వరకు అధ్యయనం అవసరం. నలుగురిని కలుసుకోండి. వాళ్ళతో చర్చించి విజ్ఞానం పంచుకోండి. విజ్ఞాన భాండాగారాన్ని సంపాదించి భద్రపరుచుకోండి. జ్ఞానంతో సమానమైన వైభవం గాని, సంపద గాని లోకంలో ఏదీ లేదు. సత్కావ్య పఠనం వల్లనో, సజ్జన సాంగత్యం వల్లనో జీవితం ధన్యమవుతుందనే సందేశాన్ని భారతీయ సంప్రదాయాభిజ్ఞులు తరతరాలకు అందిస్తూనే ఉన్నారు. వక్తృత్వం ఒక కళ మాత్రమే కాదు, జీవిత సాఫల్యానికి అనువైన మార్గం కూడా. సామాగ్రిని సేకరించుకోవడానికి ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంత సమాచారం సేకరించినా మన మననశీలత, మన అనుభవం, మన సంస్కారం ఆ సామాగ్రికి ఒక విలక్షణతను తెచ్చిపెడుతుంది. అందరి దృష్టి ఒకటి కాదు. మన అనుభవాన్ని బట్టి ఎవరి దృక్పథం వారికి ఏర్పడుతుంది. ఇది వ్యక్తిగతమైన విషయం. ఉపన్యాసంలో ఈ విషయమే ప్రధానంగా ఉబికి వస్తుంది. వక్తకు జ్ఞాపకశక్తి చాలా అవసరం. వ్రాత వల్ల జ్ఞాపకశక్తి పెరిగే అవకాశం ఎక్కువవుతుంది. తాను ప్రతిపాదించదలుచుకున్న విషయాన్ని ముందుగా వ్రాసుకుంటే మాట్లాడేటప్పుడు తడబాటు ఉండదు. ధారాశుద్ధితో ప్రసంగం సాగుతుంది. శబ్దార్థాలంకారాలతోనూ మంచి తూగుతో వాక్యరచన ఉన్న కొన్ని భాగాలను మౌనంగా కాక అప్పుడప్పుడు మౌఖికంగా చదివే ప్రయత్నం చేయాలి. మన తెలుగులో పోతన భాగవతంలోని కొన్ని వచనాలు, ఇంకా కొన్ని ప్రాచీన కావ్యాలలోని లయబద్ధంగా ఉన్న వచనాలను, పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి సాక్షి ఉపన్యాసాలను గొంతెత్తి తరచుగా చదువుకుంటే మంచి వచోవైఖరి అలవడుతుంది. కొన్ని భాగాలు కంఠస్థం కావడం కూడా మంచిది. ఒక పద్యాన్ని తీసుకొని దాని భావాన్ని తెలుపుతూ వ్యాఖ్యానించడం వల్లనో, ఎవరెవరికో అర్థం చెబుతున్నాననే భావంతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, వక్తృత్వ శక్తి పెరుగుతుంది. మొదట్లో వక్త వాక్యాంశానికి సంబంధించిన కొన్ని ముఖ్య వాక్యాలను ఒక చీటీపైన వ్రాసుకొని ఏ అంశం మర్చిపోకుండా క్రమబద్ధంగా వక్త వాక్యాంశాన్నంతా చెప్పడం వల్ల కూడా స్మరణ శక్తి పెరుగుతుంది. పెద్ద సభలో మాట్లాడడానికి ముందే ప్రయత్నం చేయకూడదు. కొద్దిమంది పిల్లల ముందు, తన మిత్రుల ముందు తనకు వచ్చిన భాషలో తనకు తోచిన భావాలను ప్రకటించడానికి ప్రయత్నం చేయాలి. ఏదో ప్రత్యేక శబ్దాన్ని ఉపయోగించాలని కానీ, ప్రత్యేక శైలిని అవలంబించాలని కానీ ప్రయత్నం చేయకూడదు. అద్దం ముందు నిల్చొని ఉపన్యసించడానికి ప్రయత్నం చేయడం కూడా ఒక పద్ధతి.
కొండ మీద నిలబడి, నదీ తీరంలో నిలబడి ఏకాంతంగా కొండను, నదిని, ప్రకృతిని ఉద్దేశించి మాట్లాడితే సభా కంపనం వల్ల కలిగే ఆటంకం దూరమవుతుంది. సభలో నిలిచి మాట్లాడితేనే వక్తృత్వం అనిపిస్తుంది. చాలామందికి ఎదుట ఉన్న శ్రోతలను చూడగానే భయం పుట్టుకొస్తుంది. అందుకే కొందరు ఏ వైపో చూస్తూ ఏదో మాట్లాడినాను అనుకొని తృప్తి పడతారు. నిజానికి శ్రోతలు తన మాటలను ఎలా స్వీకరిస్తున్నారు అన్న జిజ్ఞాస వాళ్ళ ముఖాలను చూస్తే వక్తకు కలుగుతుంది. కొత్తగా మాట్లాడడానికి వక్త పూనుకున్నప్పుడు శ్రోతలను చూడడం వల్ల రకరకాల విషయాలు తెలుస్తాయి. శ్రోతలలో ఎవరైనా ఒకరు తల ఆడిస్తూ తన వైపు చూస్తుంటే అతన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నట్లు వక్త భావించాలి. దానితో కొంత భయం పోతుంది. క్రమక్రమంగా అందరి ముఖాలు చూసి ఏమాత్రం జంకకుండా తన భావాలను ప్రకటించుకోవచ్చు. ఒక ప్రసిద్ధ వక్త తన శ్రోతలను శిలామూర్తులనుకొని ప్రసంగం చేయడానికి ముందు పూనుకుంటే రాను రాను మంచి వక్తృత్వ శక్తి అలవడుతుంది అని సూచించాడు. శ్రోతలను ప్రభావితులను చేయడానికి వక్తకున్న అనేక సాధనాలలో ధ్వని ఒకటి. ఇక్కడ ధ్వని అంటే కంఠధ్వని. ఇది ఉపన్యాసానికి ఆత్మ. శ్రోతల సంఖ్యను బట్టి తన ధ్వనిని వక్త పరిమితులను కల్పించుకోవాలి. ఇప్పుడు లౌడ్ స్పీకర్ యంత్రాలు వచ్చినవి కనుక ఎంత మెల్లగా మాట్లాడినా ధ్వని విస్తరిస్తుంది. అయితే కొన్ని వాక్యాలను ఊనికతో పలకడం, కొన్ని వాక్యాలను మందంగా పలకడం మంచి వక్తలు చేయవలసిన పని. వక్తృత్వంలో భావానుగుణమైన ధ్వని ప్రసారం వల్ల ఎక్కువ లాభం ఉంటుంది. ఏ మాటను మృదులంగా ఉచ్చరించాలో, ఏ మాటను గట్టిగా ఉచ్చరించాలో, ఏ మాటను నిదానంగా ఉచ్చరించడం వల్ల మంచి అవగాహన కలిగేందుకు వీలుంటుందో వక్త నిర్ణయించుకొని ప్రయోగించాలి. కొందరు వక్తలు ప్రేమ, అహింస, కరుణ వంటి పదాలను కూడా సింహంలా గర్జిస్తూ పలుకుతారు. మరికొందరు రౌద్రరస భావాలను ప్రకటిస్తున్నారో లేక గొణుగుతున్నారో తెలియకుండా ఉచ్చరిస్తూ ఉంటారు. వాక్యాలు సాధ్యమైనంత చిన్నవిగా ఉండడం అవసరం. దీర్ఘమైన వాక్యాలు రచనలో ఉన్నప్పుడు అంత క్లేశాన్ని కలిగి ఉంచవు. మళ్ళీ చదువుకోవచ్చు, సమన్వయం చేసుకోవచ్చు. కానీ ప్రసంగంలో దీర్ఘవాక్యాలు శ్రోతలకు చికాకుని కలిగిస్తాయి. వడివడిగా మాట్లాడటం భావ్యం కాదు. శ్రోతలు పట్టుకోలేరు. పైగా లౌడ్ స్పీకర్ యంత్రంలో గడబిడ కలుగుతుంది. వక్తృత్వంలో సమయ నియమం అతి ముఖ్యమైన విషయం. తక్కువసేపు మాట్లాడినంత మాత్రాన శక్తిహీనుడు కాడు. నిజానికి గంటల కొద్దీ మాట్లాడేవాడు మంచి వక్త కాడు. 5 నిమిషాలు మాట్లాడిన వక్తవ్యాంశం శ్రోతలకు అవగతమైతే చాలు. మరింతసేపు మాట్లాడితే బాగుండు అని ఉత్సుకత కలిగించే ఉపన్యాసాలే ఉత్తమమైనవి. సమయాతిక్రమణం వల్ల వక్తకు కీర్తి రాదు, అపోహల పాలవుతాడు. విషయం కూడా శ్రోతలకు తగినంత మేరకు అర్థం కాదు. ఎక్కువసేపు మాట్లాడాలనే ఉత్సాహం అనవసరమైన అంశాలకు దారితీస్తుంది. దీర్ఘోపన్యాసాలు చేసే కోరికలను నిగ్రహించుకోవడం వల్ల వక్తకు మేలు కలుగుతుంది, శ్లథనం తప్పుతుంది. సుదీర్ఘ, తర్కబద్ధమైన, సువ్యవస్థితమైన, క్లుప్తమైన ఉపన్యాసం గొప్పది. నిజానికి బాగా ఆలోచించేవాడు తక్కువ మాట్లాడతాడు. అందుకే అన్నాడు వేమన్న, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున, గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడువడైన నేమి ఖరము పాలు అని. ఒకసారి అబ్రహాం లింకన్ను
ఎవరో గంటసేపు ప్రసంగించమన్నారట. గొప్ప వక్తగా ప్రసిద్ధి పొందిన ఆ మహనీయుడు సరే పదండి, అలాగే మాట్లాడతాను అని ఒప్పుకున్నారట. అప్పుడు ఏమీ లేదా అని ప్రశ్నించినారట లింకన్. 5 నిమిషాలు మాట్లాడడానికి 1 గంటసేపు ఆలోచించవలసి ఉంటుంది. గంటసేపు మాట్లాడడానికి ఆలోచన అనవసరం అన్నాడట. పరిమిత కాలంలో అభిలాషితార్థాన్ని అందివ్వగలగడం సామాన్య విషయం కాదు. ఎంతో తపస్సు ఉంటేనే సాధ్యమవుతుంది. శబ్ద ప్రయోగంలో నిగ్రహం ఉంటేనే అది సాధ్యమవుతుంది. పాల్కురికి సోమనాథుడు అల్పాక్షరములందు అనల్పార్థ రచన కల్పించుటయా కాదే కవి వివేకంబు అన్నాడు. ఈ సూక్తి కేవలం కవిత్వానికే వర్తిస్తుందనుకోవడం పొరపాటు. ఆ మనిషి చాలా విస్తృతమైన అర్థాన్ని అందించాడు ఈ ద్విపదలో. బ్రేవిటీ ఈజ్ ద సోల్ ఆఫ్ విట్ అన్న ఆంగ్ల బానకం పాల్కురికి సోమనాథుని ఆలోచనకు ప్రతిధ్వని. వక్త ఈ సత్యాన్ని అవగాహన చేసుకొని సమయాన్ని, వక్తవ్యాంశాన్ని యోజించుకోవలే. చెప్పదలుచుకున్న అన్ని విషయాలను చెప్పి తన వక్తృత్వ కౌశలాన్ని బహిర్గతం చేయాలి. వక్త తనకు, శ్రోతలకు సమయం అమూల్యమైనదనే యథార్థాన్ని నమ్మి ప్రవర్తించాలి. ప్రసంగాన్ని ప్రారంభించేటప్పుడు ఎంతో పదిలంగా, హృదయగమంగా, తర్కబద్ధమైన వాక్యాలతో ప్రారంభించాలి. శ్రోతల్లో ఒక విధమైన ప్రభావాన్ని ప్రసంగించగలిగే శక్తి ప్రసంగ ప్రారంభ వాక్యాల్లోనే ఉండాలి. వక్త తొలి పలుకులు వినగానే శ్రోతలు ఇది తమకు తెలుసునని, ఇందులో కొత్త ఏమీ లేదని, మాట స్పష్టంగా లేదని ఏవేవో వ్యాఖ్యానాలు చేసుకునే పరిస్థితి కల్పించకూడదు. వక్తవ్యాంశ హృదయం ప్రసంగం మధ్యలో వ్యక్తం కావాలి. ప్రసంగాంతంలో చాలా స్పష్టంగా, ఉత్సాహంగా, సంక్షిప్తంగా తన నిశ్చితాభిప్రాయాలను ప్రకటించాలి. సందిగ్ధంగా, భయంగా, తొందరగా ప్రసంగం ముగిస్తే శ్రోతల్లో సదభిప్రాయం ఏర్పడడానికి అవకాశం ఉండదు. వక్తవ్యాంశం స్పష్టంగా శ్రోతలకు బోధపడదు. పలువురు వక్తలు ప్రసంగాంతంలో తమ ఉపన్యాస సారాన్నంతా 4 వాక్యాల్లో చెప్పి ముగిస్తారు. ఉపన్యాసం కల్పించిన మనస్థితిని ఈ పద్ధతి గట్టిపరుస్తుంది. మంచి వక్తలుగా తయారు కావడానికి ముందు మంచి వక్తలతో స్నేహం చేయాలి. మనకు కలిగిన ఆలోచనలు, అనుభూతులు ఎంతవరకు యథార్థాలు అన్న ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ, నమ్మకంగా మనకేదైనా విషయం పరమసత్యమని తెలిసినప్పుడే దృఢంగా దాన్ని ప్రకటించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. పుస్తకాలలోని ప్రసిద్ధ ఉపన్యాసాలను అధ్యయనం చేస్తూ ఉండాలి. పిల్లల మధ్య నిలిచి మాట్లాడుతూ ఉండాలి. మన భాషను చక్కగా ఉచ్చరించే వాళ్ళను చూసి ఆయా అక్షరాల ధ్వనులను అనుకరించి స్ఫుటమైన ఉచ్చారణను అలవర్చుకోవాలి. భారతీయులు వాక్కును దేవతగా ఆరాధిస్తారు. వాక్కును పరిశుద్ధంగా ఉపయోగించడం పుణ్యమన్నారు. శాస్త్ర మర్యాదలకు లోబడిన వాక్కును పవిత్రమైన వాణిగా గుర్తించినారు. వాక్కు మనిషికి అలంకారం, ఎన్నడూ ఉడిగిపోని అలంకారం. చక్కని భాష లేనివాడు మంచి వేషం వేసుకున్నా వ్యర్థమే. వాగ్ధార కృపానధార కంటే పదునైనది. వాక్కు విశాలమైనది. వక్తృత్వ కళారాధనం అక్షరాస్యులకు లక్ష్యం కావాలి. సంస్కృతి పరిరక్షణకు పునాది కావాలి. నిద్రాణమైన మనశ్శక్తి జాగృతం కావాలంటే వక్తృత్వ కళోపాసనం ఒక సాధనం.
చక్కగా సంభాషించడం, మనోజ్ఞంగా సంభాషించడం, ఇతర మనస్సులకు హాయిని కలిగేటట్టు సంభాషించడం, చీకటిలో దివ్వె వెలిగినట్టు సంభాషించడం, బర్బరత్వం, అజ్ఞానం, దారిద్ర్యం రూపుమాసిపోయేటట్టు సంభాషించడం బుద్ధిమంతుని లక్షణం.